పల్లెటూరులో చేసుకుని చేపల పులుసు ఎలా చేసుకోవాలో చేస్తున్నాను. ఇది 2 కేజీల చేప అండి. ఫస్ట్ మనం ఎలా కలుపుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ చేపను శుభ్రం చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. తర్వాత కారం 2 స్పూన్లు వేసుకోవాలి. పసుపు ఇది కూడా 2 స్పూన్లు ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఇలా పులుసు పోసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి నేను చెప్తున్నాను వినండి. ఇది 2 కేజీల చేప. దీంట్లో మనం ఏమేమి కలుపుకున్నానో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, స్పూన్నర ఉప్పు, 2 స్పూన్ల కారము, 1 స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చింతపండు రసం కలుపుకొని దీంట్లో వేసాను. తర్వాత ఇది బాగా కలిసేలాగా మనం ఒకసారి తిప్పుకోవాలి. దీనిలో 2 ఉల్లిపాయలను కూడా సన్నగా కోసి దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. అరగంట ఉడికిన తర్వాత ఫిష్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర చల్లుకోవాలి. హాయ్ అండి, పల్లెటూరు ఫిష్ కర్రీ రెడీ.